నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను హిమ. టెక్నాలజీ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగం అయిపోయింది. కానీ అదే టెక్నాలజీ ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఒక స్థానాన్ని సంపాదించుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనుషులకు మాత్రమే పరిమితమైన రాజకీయాలు, ప్రభుత్వ పాలనలోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అవినీతిని అంతం చేయడానికి ఏకంగా ఓ ఏఐ మినిస్టర్ని నియమించుకున్న ప్రపంచంలోనే మొదటి దేశంగా అల్బానియా నిలిచింది. ఈ విప్లవాత్మక నిర్ణయం గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి చోట కరప్షన్, ప్రతి ఫైల్లో కరప్షన్. కానీ కరప్షన్ కి చెక్ పెట్టడానికి ఇప్పుడు ఓ రోబో సిద్ధమైంది. మనుషులు చేయలేనిది ఇప్పుడు ఏఐ చేస్తుందా? ఎస్. అల్బానియా ప్రభుత్వం తీసుకున్న సంచలనమైన నిర్ణయం ఇదే. ప్రపంచంలోనే మొదటి ఏఐ మినిస్టర్. డైలా పేరులోనే పవర్ ఉంది. దీనికి సూర్యుడు అని అర్థం. ప్రధాని ఎడిరామా ఈ డైనమిక్ డెసిషన్ తీసుకున్నారు. మనతో ఫిజికల్ గా లేకపోయినా వర్చువల్ గా అన్ని అబ్జర్వ్ చేస్తుంది డైలా. దీన్ని మెయిన్ టార్గెట్ ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కరప్షన్ కి 100% ప్రారంభోలడమే. పక్కా ట్రాన్స్పరెన్సీతో గవర్నమెంట్ వర్క్ జరగడానికి డైలా హెల్ప్ చేస్తుంది. ఈ లేడీ మినిస్టర్ లేటెస్ట్ ఏఐ మోడల్స్, టెక్నిక్స్ తో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. మొదట ఓ డిజిటల్ అసిస్టెంట్ గా దీని కెరీర్ స్టార్ట్ అయింది. అల్బేనియన్ సాంప్రదాయ డ్రెస్ వేసుకున్న ఒక లేడీ మాదిరిగా దీన్ని డిజైన్ చేశారు. పౌరులకు అవసరమైన సర్వీసెస్ డీటెయిల్స్ అందించడంలో ఇది హెల్ప్ చేస్తుంది. ఇప్పటికే 36,600 డిజిటల్ డాక్యుమెంట్లను జారీ చేయడంలో, దాదాపు 1000 సర్వీసులను అందించడంలో ఈ ఏఐ సక్సెస్ అయింది. అల్బానియాలో కరప్షన్ ఒక బిగ్ ప్రాబ్లం. డ్రగ్స్, ఆయుధాల స్మగ్లింగ్ ద్వారా వచ్చిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చే ఇంటర్నేషనల్ సెంటర్ కూడా ఇది పేరు తెచ్చుకుంది. ఇలాంటి తరుణంలో ఏఐ మినిస్టర్ నియామకం ఒక ఫ్యూచరిస్టిక్ ఐడియా. ఈ డెసిషన్ పై కాన్స్టిట్యూషనల్ డౌట్స్ ఉన్నా ఈ గవర్నమెంట్ పవర్ఫుల్ గా ఉంది. కరప్షన్ ని కంట్రోల్ చేసి యూరోపియన్ యూనియన్ మెంబర్షిప్ సాధించాలని అల్బానియా గవర్నమెంట్ ఫాస్ట్ స్టెప్స్ వేస్తోంది. అయితే ఈ ఏఐ ప్రయోగం ఏ మేరకు సక్సెస్ అవుతుందో చూడాలి.